11th ప్రాబ్లం లో బ్యాలెన్స్ షీట్ ఇవ్వకుండా సమ్ అసెట్స్ లయబిలిటీస్ ఇచ్చాడు. సో మనకి ఫస్ట్ వన్ 10,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఈచ్ ఫుల్లీ పెయిడ్ అప్ అన్నాడు. 10,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఈచ్ ఫుల్లీ పెయిడ్ అప్ అన్నాడు. అంటే 10,000 ఈక్విటీ వాటాలు 10 రూపాయల చొప్పున పూర్తిగా చెల్లించినవి అన్నాడు. సో 10 రూపాయల చొప్పున పూర్తిగా చెల్లించినవి అంటే దానికి నోషనల్ కాల్స్ లేవు, అంటే భావిత లాభాలు లేవు, భావిత పిలుపులు లేవు. అంటే 10 రూపాయలకి 10 రూపాయలు పెంచేసాం కాబట్టి భావిత పిలుపు లేదు. అలాగే ఇంకోటి సెకండ్ కేటగిరీ ఏంటంటే 10,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఈచ్ 7 రూపీస్ 50 పైస్ పెయిడ్ అప్. అంటే 10,000 ఈక్విటీ వాటాలు 10 రూపాయల చొప్పున 7.5 చెల్లించినవి. ఇక్కడ భావిత పిలుపులు ఉన్నాయి చూసుకోండి. 10 రూపీస్ ది 7 రూపీస్ 50 పైస్ చొప్పున కాల్డప్ చేసాం. అంటే 2 రూపీస్ 50 పైస్ నోషనల్ కాల్ భావిత పిలుపులు. అలాగే 10,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఈచ్ 5 రూపీస్ పెయిడ్ అప్. 10,000 ఈక్విటీ వాటాలు 10 రూపాయల చొప్పున 5 రూపాయలు చెల్లించినవి. సో 5 రూపీస్ అనేది ఇంకా ఖర్చు లేదు కాబట్టి ఆ 5 రూపీస్ మనకి ఏమవుద్దండి, నోషనల్ కాల్ అవుద్ది. ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయని చూసుకుంటే ఫస్ట్ కేటగిరీ 10,000, సెకండ్ కేటగిరీ 10,000, థర్డ్ వన్ 10,000, టోటల్ గా 30,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఈక్వల్ 30,000. షేర్ క్యాపిటల్ ఈక్వల్ టు చూసుకోండి 2,25,000 అంటే 1,75,000 50,000. సో ఈ పర్ షేర్ వాల్యూ కావాలంటే ఫస్ట్ కేటగిరీ 10 రూపీస్, సెకండ్ దానికి 7 రూపీస్ 50 పైస్, థర్డ్ దానికి 5 రూపీస్. ఓకే. సో మనకి లైబిలిటీస్ 1,63,000, లైబిలిటీస్ 55,000. అంటే అప్పులు ఏమి ఉన్నాయి మనకి దగ్గర 55,000. ఫిక్స్డ్ అసెట్స్ 1,67,000, 1,67,000. అలాగే ఫ్లోటింగ్ అసెట్ ఇస్ ఆల్సో అసెట్, ఇది కూడా ఆస్తి, విలంబిత ఆస్తులు. సో ఇక్కడ మనకి 6 years అసెట్స్ రెండు ఉన్నాయండి. అది ఒకటి ఏంటంటే కమిషన్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షేర్స్, వాటాల జారీపై కమిషన్, ఇది ఆస్తి, ఇది కృత్రిమ ఆస్తి. అలాగే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ప్రాథమిక ఖర్చులు, ఇది కూడా మనకి 6 years అసెట్స్, కృత్రిమ ఆస్తి, తీసుకోకూడదు. అలాగే నెక్స్ట్ ఫీల్డ్ మెథడ్ ఏం చెప్పాయండి, ప్రాఫిట్ 36,000 ఇచ్చాడు, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 8% ఇచ్చాడు. అంటే 36 ప్రాఫిట్ ఏమో 36,000, రిటర్న్ ఏమో 8%. సో 3 మెథడ్స్ లో కూడా లెక్క చేయమన్నాడు. సో 3 మెథడ్స్ లో లెక్క చేయమన్నాడు కాబట్టి సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఎందుకు ఇచ్చారు ఫిక్స్డ్ అసెట్స్? ఫిక్స్డ్ అసెట్స్ 1,67,000, 1,67,000. సో నెక్స్ట్ ఫ్లోటింగ్ అసెట్స్, $2,33,000. సో నెక్స్ట్ నోషనల్ కాల్, నోషనల్ కాల్స్. సో నోషనల్ కాల్స్ అంటే మనకి 10,000 ఈక్విటీ షేర్స్ ఇంటూ 2 రూపీస్ 50 పైస్. సో ఎంత అయిందండి, 25,000. సో నెక్స్ట్ అంటే 10 రూపీస్కి 7 రూపీస్ 50 పైస్ కాల్డప్ చేసాం కాబట్టి రిమైనింగ్ అమౌంట్ 2 రూపీస్ 50 పైస్. అలాగే
10,000 equity shares into 10 rupees ది 5 rupees paid up చేసాం అంటే రిమైనింగ్ 5 rupees. సో ఎంత 50,000. సో టోటల్ 75,000. సో మనకి టోటల్ కావాలి కాబట్టి సమ్ సో 4,75,000. సో దాంట్లోంచి లైబిలిటీస్ తీసేయాలి. లైబిలిటీస్ ఏముంది మన దగ్గర? మన దగ్గర లైబిలిటీస్ ఒకటే లైబిలిటీ ఉంది. అది ఏంటంటే లైబిలిటీస్ టు sundry parties. $55,000. సో మనకు వచ్చిన వాల్యూ ఎంత ఇక్కడ? నెట్ అసెట్స్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్, ఈక్విటీ వాటర్ లభ్యమయ్యే నికర ఆస్తులు. సో దీన్ని ఇప్పుడు మనకి సో నెట్ అసెట్ అవైలబిలిటీ టు ఎంత అండి ఇప్పుడు మనకి 4 lakhs. సో 4,75,000 నుంచి 55,000 చేస్తే 4,20,000. 4,20,000 బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయంటే 10,000 ప్లస్ 10,000 ప్లస్ 10,000. సో 4,20,000 by 30,000. So 14 rupees. And the share value 14 rupees. సో 14 rupees ఇచ్చింది షేర్ వాల్యూ. అలాగే ఇప్పుడు 10 rupees పేడ్ అప్ ఈక్విటీ షేర్ వాల్యూ ఎంత అవుతుందండి ఇప్పుడు మనకి 14 rupees. అదే 7 rupee పేమెంట్ 7 rupees 50 paise పేమెంట్ చేసిన షేర్ వాల్యూ అంటే 7 rupees 50 paise పేడ్ అప్ ఈక్విటీ షేర్ వాల్యూ, పేడ్ ఈక్విటీ షేర్ వాల్యూ ఎంత అంటే మనకి 11 rupees 50 paise. ఎలాగా అంటే 14 rupees minus 2 rupees 50 paise తీసేస్తే సో మనకి 14 rupees 50 paise వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ చూసుకోండి ఒకసారి 14 నుంచి 2 చేస్తే సో చూసుకోండి. అలాగే 5 rupees పేడ్ అప్ 5 rupees పేడ్ ఈక్విటీ షేర్ వాల్యూ కావాలంటే చూసుకుంటే 9 rupees. ఎలాగా 14 rupees మైనస్ ఎంత కట్టలేదండి 5 rupees కట్టలేదు. సో అంటే 9 rupees. ఇక్కడ 10 rupees పేడ్ అప్ ఈక్విటీ షేర్ 14 ఫుల్ అంటే ఫుల్లీ పేడ్ ఈక్విటీ షేర్ వాల్యూ 14 rupees. 7 rupees 50 paise పేమెంట్ చేసిన వాల్యూ 11 rupees 50 paise. సో 5 rupees పేడ్ అప్ చేసిన వాల్యూ 14 rupees. సో 9 rupees. సో రెండో మెథడ్లో ఈల్డ్ మెథడ్లో ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అవైలబిలిటీ ఫర్ ఈక్విటీ డివిడెండ్, ఈక్విటీ వాటాలు లభ్యమైన డివిడెండ్ ఎంత అంటే 36,000 అండి. 36,000 అంటే మొత్తం ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ మనకి 36,000. సో ఫార్ములా చూసుకుంటే expected profit, expected rate of dividend is equal to expected profit available for equity dividend. 36,000
బై సో పేడప్ షేర్ క్యాపిటల్ కావాలంటే మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి 3 కేటగిరీస్ యొక్క క్యాపిటల్ యాడ్ చేసుకోవాలి. ద ఫస్ట్ కేటగిరీ 1 lakh, plus 75,000 plus 50,000. So variable is total 36,000 by 1 lakh to 70, 1 lakh 70, 1 lakh 70, 2 lakh 25,000, 2 lakh 25,000 into 100 ఎంత వద్దండి 2,25,000 36 by into 100. So 16%. 16% this rate. సో రేట్ ఎంతండి 16% రేట్ వచ్చింది అంటే ఎక్స్పెక్టెడ్ రేట్ ఈక్వల్ టు 16%. ఎలా వచ్చింది మనకి ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఏమో 36 lakh, సో 36,000. ఫస్ట్ కేటగిరీ క్యాపిటల్ 1 lakh, సెకండ్ కేటగిరీ 75,000, థర్డ్ కేటగిరీ 50,000. టోటల్ యాడ్ చేసుకుంటే 2,25,000, 36 lakhs బై 2,25,000. సో ఈక్విటీ షేర్ వాల్యూ కావాలంటే expected rate of dividend by normal rate into paid up value per share. So 10 rupees paid up చేసిన వాల్యూ కి రేట్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఎంత అంటే 16%. సో నార్మల్ రేట్ 8 rupees, 8%. నార్మల్ అనేది 8%. ఇక్కడ పేడ్ అప్ షేర్ వాల్యూ ఫస్ట్ దానికి 10 rupees. సో షేర్ వాల్యూ ఎంత అయింది మనకి 20 rupees వచ్చింది. అలాగే సెకండ్ కేటగిరీ చూసుకుంటే 7 rupees 50 paise, 7 rupees 50 paid up equity share value, expected rate 16%, normal at 8 rupees, 7 rupees 50 paise. సో ఎంత అవుతుందండి చూడండి ఒకసారి 16. చూడండి ఇక్కడ పెయిడ్ అప్ వాల్యూ పర్ షేర్ అనేది సెకండ్ కేటగిరీ 7 rupees 50 paise కాబట్టి 7 rupees 50 paise వేసుకోవాలి. సో 2 times 15 rupees. సో మూడో కేటగిరీ అంటే 5 rupees paid up value. సో నార్మల్ రేట్ expected rate 16, normal rate 8, paid up share value 5 rupees. సో 10 rupees share value వచ్చింది. సో 2 మెథడ్స్. ఇప్పుడు మూడో మెథడ్ ఫేర్ వాల్యూ మెథడ్. సో ఫేర్ వాల్యూ మెథడ్ లో మనం చేయాల్సిన పని చూడండి ఒకసారి. సో ఫస్ట్ షేర్ వాల్యూ ఎంత 14 rupees plus 20 rupees ₹34 by 2 17 rupees. So second 7 rupees 50 paise share value. చూసుకుంటే 11 rupees 50 paise, 11 rupees
price plus 15 rupees total 26 55 చూసుకుంటే ఎంత అవుతుందండి 30 102 26 204 సో 25 సో మూడోది 5 రూపీస్ పర్ రూపీ పేడ్ అప్ షేర్ వాల్యూ సో మూడో షేర్ వాల్యూ ఎంత మనకి 9 రూపీస్ నెట్ అసెట్ వాల్యూ 9 రూపీస్ అవుద్ది 9 ప్రెసెంట్ వాల్యూ దీని మీద వాల్యూ ఎంతమ్మా 10 టోటల్ 90 షేర్ వాల్యూ 9.5